ప్రసాద్ ఇంద్రగంటి గారి రచన. చిన్న కథ. సాయంత్రం ఆమెను చూడ్డానికి వెళ్ళాడు. వీధి చివర ఉన్న పూల దుకాణంలో డజన్ గులాబీలు పొట్లం కట్టించి పట్టుకెళ్ళాడు. అలాగే పక్కన ఉన్న మిఠాయి కొట్లో కొన్ని కాజాలు కూడా. చాన్నాళ్ళు అయింది ఆమెను చూసి. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు 2-3 సార్లు వచ్చాడు. ఆమె తండ్రి తల్లి ఆదరంగా పలకరించారు. ఇప్పుడు ఆమె పురిటికొచ్చింది. భర్త మధురైలోనూ ఎక్కడో పనిచేస్తాడు. గొళ్ళెం చప్పుడు చేశాడు, ఏమండి అని పిలుస్తూ. లోపల నుంచి ఎవరు వచ్చే అని వినిపించింది. కాసేపట్లో ఆమె తండ్రి తలుపు తీశారు. ఎవరు, ఏమి కావాలి అని పలకరించారు. చెప్పాడు ఆమె స్నేహితుడని. కూర్చోమని చెప్పి లోపలికి కేకవేశారు. ఆమె తల్లి వచ్చారు, పలకరించారు. గ్లాసులో మంచినీళ్ళు తెచ్చారు. మజ్జిగ తాగుతావా, కాఫీ ఇవ్వనా అన్నారు. మజ్జిగ ఇమ్మన్నాడు. దబ్బాకు మజ్జిగ, కాస్త ఉప్పురాయి. గ్లాసు ఎత్తి తాగుతుంటే చప్పుడవుతోంది. చిన్న గది, కిటికీ లేదు. తను కూర్చున్న కుర్చీ కాక ఇంకో కుర్చీ, పుస్తకాల బీరువా, ఓ మేజా. లోపల గదిలోకి గుమ్మం, దానికో కర్టెను. లైటు వెలుతురులో కూడా కాస్త చీకటిగానే ఉంది. ఆమె వచ్చింది. ముఖం నిండా పల్చటి నవ్వు. ఒళ్ళు చేసింది. పొట్ట ఎత్తుగా తెలుస్తోంది. అవే మెరుస్తున్న కళ్ళు. గులాబీలు కాజాలు ఇచ్చాడు. ఎందుకు ఇవన్నీ? ఎక్కడుంటున్నావు? ఎప్పుడొచ్చావు? రాజమండ్రిలో ఉంటున్నాను. చూసిపోదామని వచ్చాను. కాసేపు ఉండి వెళ్తాను. ఏదైనా పని మీద వచ్చావా? లేదు, నిన్ను చూసిపోదామనే. అవతల గదిలోంచి రేడియోలో తెలుగు వార్తలు వినిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి ఓ ప్లేట్లో కొన్ని కాజాలు, ఇంకో ప్లేట్లో బూందీ తెచ్చింది. ఎదురు కుర్చీలో కూర్చుంది. వాళ్ళమ్మగారు లోపల నుంచి వచ్చి, రాత్రికి ఉండకూడదా అన్నారు. పొద్దున్నే ఆఫీస్ పని, రాత్రికి వెళ్ళిపోవాలి అన్నాడు. అయితే భోజనం చేసి వెళ్ళు అన్నారు. మొహమాటంగా సంశయిస్తుంటే ఆమె అంది, తిని వెళ్తాడు. ఎప్పుడొచ్చింది చెప్పింది. డెలివరీ డేట్ చెప్పింది. వాళ్ళ ఆయన గురించి చెప్పింది. అతని గురించి, ఇతర క్లాస్మేట్స్ గురించి అడిగింది. కవిత్వం రాస్తున్నావా అని అడిగింది. భోజనానికి పిలిచారు. వంటింట్లో నేల మీద పీట వేశారు. ఆమె చిన్న బల్ల మీద కూర్చుంది. వాళ్ళమ్మగారు వడ్డించారు. ఆమెకి కంచంలో కలిపి ఇచ్చారు. బంగాళదుంపల వేపుడు, బెల్లపు ఆవకాయ, వాముచారు, చిక్కటి మజ్జిగ. భోజనం అయ్యాక మళ్ళీ ముందు గదిలో కూర్చున్నారు. ఈసారి ఆమె మధురై మీనాక్షి గుడి గురించి చెప్పింది. 4 వైపులా గోపురాల గురించి, దగ్గరలోని కోట గురించి. డెలివరీ అయ్యాక ఓ నెల ఉంటా. పిల్ల పుట్టాక చూడ్డానికి వస్తావు కదా అంది. వాళ్ళమ్మగారు చిన్న ప్లాస్టిక్ సంచిలో అరిసెలు, కొన్ని కాజాలు ఇచ్చారు. గుమ్మంలోంచి బయటకు వస్తుంటే చిన్నగా చినుకు పడింది. ఉండి పొద్దున్న వెళ్తావా అంది. పర్వాలేదు, చిన్న చినుకే, వస్తా అన్నాడు.